నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు కొండంత అండగా నిలిచే అనేక బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతు పండించే పంట ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేస్తుందని, ఇందులో రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలు ఉందని, అయితే ఇంతవరకు 4.9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ప్రభుత్వానికి మరో 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని విన్నవించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 269 రైస్ మిల్లులు ఉన్నాయని, బ్యాంక్ గ్యారంటీ పూర్తయిన మిల్లులకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేదని, రైతులు ఈ విషయం గ్రహించి అట్లాంటి మిల్లులకు ధాన్యం అమ్మకం చేయవద్దని సూచించారు. గతంతో పోల్చుకుంటే దళారీల బెడద తగ్గిందని, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రైతులకు నేరుగా అందుతుందని అన్నారు. మీ మీడియా మిత్రుల ద్వారా కూడా ఆల్రెడీ చాలా చోట్ల మీకు కూడా చెప్పాను, రైతుస్కి కూడా అవగాహన ఇవ్వండి. ఈ రైతుస్కి ఇప్పుడు వరకు ఏముంది, కొన్ని మిల్స్ ఎలా పని చేస్తారో ఫస్ట్ బ్యాంక్ గ్యారంటీ ప్రకారం, తర్వాత టార్గెట్ మనం ఎక్నాలజ్మెంట్ 18 అంటే 18x6 మెట్రిక్ టన్ టార్గెట్ ఇస్తాము. తర్వాత రైతుస్కి కొన్ని మిల్స్కి టార్గెట్ పూర్తిగా తర్వాత చాలా న్యూస్ పేపర్లో అడ్వర్స్ న్యూస్ వస్తుంది, ఈ మిల్స్కి టార్గెట్ పూర్తిగా అని. మనం ఎంక్వైరీ చేస్తే బ్యాంక్ గ్యారంటీ పూర్తిగా అయిపోయింది. బ్యాంక్ గ్యారంటీ పూర్తిగా అయిన తర్వాత బ్యాంక్స్కి బ్యాంక్ గ్యారంటీ పెడుతున్నారు. అది ఈ ఆల్రెడీ మన ద్వారా టీం ద్వారా సిఎస్డిటి టీం ద్వారా డిఎస్ఓ పుష్ చేస్తున్నారు అది. బట్ రైతుస్కి మన జిల్లాలో చూస్తే 269 మిల్స్ ఉన్నాయి. సో రైతు ఎక్కడ అవసరం ఉంది, ఈ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో మిల్స్ ఉన్నాయి. శ్రీకాకుళం వాళ్ళు గారా మండల్లో పక్కనే అమ్దల్ వలస వేరే మండల్కి కూడా అవసరం ఉంది. సో రైతుస్కి కూడా నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక మిల్క్ దగ్గర బీజీ లేకుండా మీరు వేరే మిల్క్కి ప్యాడీ వస్తుంది, మీకు డబ్బులు అది మన ప్రభుత్వం ద్వారా ఆల్రెడీ ఫిక్స్ చేశారు. 2300 రూపీస్ ఎంఎస్పీ ప్రకారం మీకు డబ్బులు వస్తుంది 48 అవర్స్లో. సో మీరు ఏ మిల్క్కి పంపిస్తారో మీకు డబ్బులు వస్తుంది. యోగి వేమన ప్రజాకవి, గొప్ప తాత్వికవేత్త అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో ఆదివారం యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్తో కలిసి యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యోగి వేమన పద్యాలు ఎంత సరళంగా, స్పష్టంగా, అర్థవంతంగా ఉంటాయో ఆ పద్యాలకు ఉన్న ఆదరణ తెలియజేస్తుందన్నారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువారు ఉండరని ఎమ్మెల్యే చెప్పారు. వానకు తడవని వారు, వేమన పద్యం చదవని వారు ఉండరనే నానుడి ఇప్పటికీ ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని వేమన మెప్పించాడన్నారు. ఆట వెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువగల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చారు వేమన అని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సీర రమణయ్య, జిల్లా అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వేమన గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలు చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఫర్మాన్ గారు, అలాగే డిఆర్ఓ గారు, ఇతర జిల్లా స్థాయి అధికారులు అందరికీ, అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శ్రీ రామయ్య గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, యోగి వేమన గారు విశ్వదాభిరామ వినురవేమ అని అంటూ ఆయన యొక్క పద్యాలు ఎన్నో శతకాలు రాయడం జరిగింది. అది ఆయన యొక్క పద్యాలతో సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆ రోజుల్లోనే
ఆయన సమాజాన్ని ఉత్తేజపరుస్తూ మంచి సమాజం అలాగే మంచి మానవాళి ఇది ఏర్పాటు అయ్యడానికి ఆయన యొక్క పద్యాలు ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు కూడా స్కూల్ నుండే ఆ వేమన పద్యాలు ప్రతి చిన్నవాడికి కూడా ఆ పిల్లలకు కూడా స్టూడెంట్స్కి కూడా అది తెలియచేయడం అనేది అది అనాది ఫస్ట్ నుండి మన ఎడ్యుకేషన్ దీంట్లో కూడా వస్తుంది. సో అలాంటి మహానుభావుడిని ఈరోజు మనం స్మరించుకుంటూ శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీను త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని సింగుపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాలను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. గత ప్రభుత్వంలో బకాయిలు నిలిచిపోవటం వల్లే కాంట్రాక్టర్ పనులను సగంలో నిలుపుదల చేశారని చెప్పారన్నారు. కాంట్రాక్టర్తో తాను చర్చించగా 2.5 నుంచి 3 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లిస్తే పనులను ప్రారంభిస్తానని కాంట్రాక్టర్ వివరించారని శంకర్ తెలిపారు. తాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి పనులు మరలా ప్రారంభించేలా కాంట్రాక్టర్కు సూచన చేయటం జరిగిందన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న ఈ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి తాను బాధ్యత వహిస్తానని, తప్పనిసరిగా నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వేలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో మంజూరైన కళాశాల గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా నిర్మాణ దశలోనే నిలిచిపోవటం బాధాకరమన్నారు. నియోజకవర్గంలో ఒక్క శాశ్వతమైన పథకం కూడా చేయలేకపోవడంతో ప్రస్తుతం ఆ పనుల భారం కూటమి ప్రభుత్వంపై పడుతోందని పేర్కొన్నారు. త్వరలోనే స్టేడియం నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని వివరించారు. స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ప్రజలతో ప్రతి నెల క్రమం తప్పకుండా మమేకం అయ్యే ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కంబాలపేట గ్రామంలో ప్రజలతో కలిసి PM మనసులో మాట 118వ ఎపిసోడ్ ప్రోగ్రాం తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ నిర్వహిస్తున్న ప్రధానమంత్రి మనసులో మాట కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా అంతటా విశేష ఆదరణ లభిస్తోంది. రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొనుటకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారని ఎమ్మెల్యే చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా తయారు చేయటంలో మోడీ నిరంతర కృషి చేస్తున్నారని అన్నారు. మన్ కీ బాత్ 118వ ఎపిసోడ్ సందర్భంగా ఈరోజు మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కంబాలపేట గ్రామంలో గ్రామస్తులందరి సమక్షంలో గ్రామస్తులందరూ అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్ని చూడటం జరిగింది. చాలా సంతోషం. ఎక్కడ ఎవరు ఏ పనుల్లో ఉన్నా, వ్యవసాయదారులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ప్రతి 4వ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధానమంత్రి గారి మనసులో మాటని వినడానికి అందరూ కూడా పనులు కూడా మాని రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశ ప్రధాని కూడా ప్రత్యక్షంగా రేడియో ద్వారా ప్రజలతో మమేకమై తన మనసులో మాటని ప్రజలకు చెప్పి ప్రజలను ఉత్సాహపరిచే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఒక్క నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి మాత్రమే అది చేయగలుగుతున్నారు. దిగ్విజయంగా ఇప్పటివరకు గత 10-11 సంవత్సరాలుగా 118 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఈరోజు అసలు ప్రతి నెలలో కూడా 4వ ఆదివారం ఎపిసోడ్ జరగాలి. కానీ ఈ నెలలో 3వ ఆదివారమే జరిగింది. ఎందుకంటే వచ్చే ఆదివారం జనవరి 26 మనకి సంవిధాన దినోత్సవం, భారత రాజ్యాంగ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కాబట్టి జనవరి 26 ఆ రోజుని గణతంత్ర దినోత్సవం అందరూ కూడా ఒక ముఖ్యమైన పండగగా జరుపుకోవాలని ప్రధానమంత్రి గారు ఈరోజు మనసులో మాట ద్వారా ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయని ఆముదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ ఆరోపించారు.
ఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలంలో ఎరగాం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమాన్ని ర్యాలీతో కూటమి ముఖ్య నాయకులు మరియు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని వాటిని తొలగించడానికి రీసర్వేని మళ్లీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో గల గొప్పిలి గ్రామానికి చెందిన సీపాన కేశవ ప్రమాదవశాత్తు మరణించడంతో సీపాన అమ్మాయమ్మకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గం గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా ట్రై చేస్తాం కానీ ఏం రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మన ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నిస్తే చేతులు రెండు నెలల్లోగా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. దానికి మేము ఎప్పుడో కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి, మన పార్టీకి, మా గ్రామం తరఫున ఇంత అవకాశం మాకు ఇచ్చినందుకు మేము ఎప్పుడూ వెలుపడతాం. ఈ ప్రభుత్వం మాకు చాలా సాయం చేసింది. అది మనం ఎప్పుడూ తీర్చుకోదు. మా అమ్మాయిల వాళ్ళతో అనేక ప్రాంతాల్లో నేరాలు చేసిన 2 స్నేహితులను అరెస్టు చేసి జైలుకు పంపించినట్టు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఎస్పీ కథనం మేరకు 2 యువకులే ఓ జైల్లో కలిసి స్నేహితులుగా మారారు. నాటి నుండి వారిలో ఒకరు చోరీలకు పాల్పడుతుంటే మరొకరు ఆ సొత్తును తాకట్టు పెట్టేవారు. ఇటీవల ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ చోరీ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా మొత్తం 32 కేసుల్లో సుమారు 1 కిలో 206 గ్రాముల బంగారం అపహరించినట్లు అంగీకరించారని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మీడియాతో చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామానికి చెందిన పున్నాన రాంబాబు అలియాస్ నిహన్ విజయవాడలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. కొంతకాలం క్రికెట్ కోచ్ వద్ద శిక్షణ పొందారు. జులాయి పనులకు అలవాటు పడి దొంగతనాలు నేర్చుకుని దొంగతనాలు చేయటం వృత్తిగా చేసుకున్నారని ఎస్పీ చెప్పారు. ఈయనపై గుంటూరు, విజయవాడ, ఎస్కోట, విజయనగరం, రాజాం, చీపురుపల్లి, రణస్థలం, లావేరు పోలీస్ స్టేషన్లలో 30 కేసులు నమోదయ్యాయని ఎస్పీ చెప్పారు. వివిధ కేసుల్లో చోరీకి పాల్పడిన 84.5 లక్షల విలువ కలిగిన బంగారం పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తులు ఎచ్చెర్ల, లావేరు, శ్రీకాకుళం 1వ పట్నం, శ్రీకాకుళం రూరల్, 2 టౌన్, గారా, పొందూరు, పోలాకి, విశాఖపట్నం సిటీ, పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో వారు నేరం చేసినట్లు అంగీకరించినందుకు ఆయా కేసులలో కేసు సొత్తును రికవరీ చేయటం జరిగిందన్నారు. ఒక ఇంటి దగ్గర దీనికి సంబంధించిన కీస్ని షూ ర్యాక్లో షూస్లో పెట్టారు. సో ఇది అతను తెలుసుకొని షూస్లో ఉన్న కీస్ని తీసి ఇంటి కీస్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇంకొక ఇంటికి సంబంధించి కీస్ పక్కన మన బ్రష్ బాక్స్ ఉంటుంది కదా, సో అందులో పెట్టారు. ఆ కీస్ ఈయన అక్కడ చూసి తీసుకోవడం జరిగింది. ఇంకొక ఇంటికి సంబంధించి ఆ కీస్ని వచ్చి మనకి ఇక్కడ పక్కన కిటికీలో అక్కడ పక్కన పెట్టి వెళ్ళారు. సో ఎందుకంటే మనం ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద వెళ్తాం, మన ఇంట్లో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళారు. ఆ కీస్ని తీసుకొని నా లాక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొక ఇంట్లో వచ్చేసి దాని లాక్స్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే ఉంటుందో దానిపైన పెట్టి ఉన్నారు. సో అక్కడ నుంచి ఆయన అది తీసుకోవడం జరిగింది. సో ఈయన ఒకసారి లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏ వస్తువుని డిస్టర్బ్ చేయడం కానీ టచ్ చేయడం కానీ ఉండదు. ఎక్కడైతే మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయో అందులో సపోజ్ ఒక 5 ఆర్నమెంట్స్ 6 ఆర్నమెంట్స్ ఉంటే ఆయన 1 మాత్రమే 2 మాత్రమే తీస్తారు, అన్నీ కూడా తీయరు.
సో మనకు చాలా కేసెస్లో వీటిల్లో ఏంటంటే దొంగతనం జరిగిన విషయం కూడా ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. మనము అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు ఇది దొంగతనం జరిగింది అన్న విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. కొన్ని కేసెస్లో అయితే ఆ చైన్ 1-2 మిస్ అవ్వడం వల్ల నువ్వే మిస్ చేసావని చెప్పి హస్బెండ్ వైఫ్కి గొడవలు జరగడం, అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం కూడా జరిగింది కొన్ని హౌసెస్లో ఇది. సో దీనికంతా కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే కీస్ని మనం ఇంట్లో రెగ్యులర్గా ఒక దగ్గర పెట్టి వెళ్తామో ఆ ప్లేసెస్ దానికి తెలియడం ఒకటి, లోపల ఎన్ని వస్తువులు ఉంటే అన్నిటినీ దొంగతనం చేయకుండా 1-2 వస్తువులనే తీస్తారు ఆ ఇంట్లో. సో ఇది వీళ్ళ ఎంఓ. సో దాని ప్రకారం చేయడం వల్ల చాలామందికి పబ్లిక్కి కూడా చాలామందికి దొంగతనం జరిగిన విషయం కూడా తెలియలేదు వీళ్ళకి. సార్ పోలీస్ వారు మా ఇంటికి వచ్చి దొంగతనం జరిగింది ఒకసారి చెక్ చేసుకున్నంత వరకు కూడా మాకు తెలియదు సార్. ఈ విషయంలో శాతం నేను పోలీస్ వారికి జీతాలతో కూడా ఉంటాను సార్. మా అమ్మ కూలి పనికి వెళ్తారు సార్, నేను ఇక్కడ కరెంట్ పని అది చేసుకుంటూ ఉంటాను సార్. మా దగ్గర కేవలం నష్టం మాత్రం అది ఒకటే సార్, అది కూడా దొంగతనం చేసేసి వెళ్ళిపోయి సార్. పోలీసు వాళ్ళు వచ్చి చెప్పినంత వరకు కూడా మాకు తెలియదు సార్. ఈ నెల 3వ తారీఖున మా పోలీసులు మా ఇంటికి వచ్చారు. మీ ఇంట్లో ఏదైనా బంగారం పోయింది అడిగారు, లేదని చెప్పాము. ఒకసారి చూసుకొని చెప్తే మేము ఇండియా మంచిదని చెప్పి చూసుకున్నాం. అందులో 5 తులాలు వస్తువులు లేదు. వెంటనే వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం, కంప్లైంట్ తీసుకోమన్నారు. చూసేసరికి ఆయన చెప్పారు మీ వస్తువు ఇది ఉంది, రిపోర్ట్ తీసుకొని చెప్పి దొరికింది సార్ వస్తువు. ఎస్పీ ఆఫీస్ గారికి చాలా నమస్కారం. ఈ దయ వల్ల మాకు వస్తువు దొరికింది. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిశాయి. ఇందులో భాగంగా చివరి రోజున శనివారం మహిళా పురుష అభ్యర్థులు 204 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు పిఎంటి మరియు పిఈటి పరీక్షలు ఎచ్చెర్ల ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ క్రమంలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలన, బయోమెట్రిక్, ఇతర సాంకేతిక పరిజ్ఞాన పరికరాలతో పగడ్బందీగా జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించటం జరిగింది. చివరి రోజున మహిళలు పురుష అభ్యర్థులు కలిసి 416 మంది హాజరు కావలసి ఉండగా ఇందులో 336 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 204 మంది మహిళా పురుష అభ్యర్థులు తుది పరీక్షకు క్వాలిఫైడ్ అయ్యారు. వీరందరికీ ఉదయానికి ప్రణాళికాబద్ధంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ ఈవెంట్లను పగడ్బందీగా దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ సకాలంలో పూర్తి చేయటం జరిగింది. గైర్హాజరు, ఇతర కారణాల వల్ల హాజరు కాని అభ్యర్థులకు జిల్లా ఎస్పీ చివరి రోజున దేహదారుఢ్య పరీక్షలకు అవకాశం కల్పించారు. శ్రీ తరిణి కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో సద్గురు త్యాగరాజస్వామి 178వ ఆరాధనోత్సవం వైభవంగా జరిగింది. సివి నాగజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత సివిఎన్ మూర్తి దంపతులు, వరసిద్ధి వినాయక పంచాయతన దేవస్థానం వ్యవస్థాపకులు జగన్మోహన్ రావు గారు, రమాదేవి గారు తమ ఆత్మీయ భాషణంతో తిరువీధిని ప్రారంభించారు. అనురాగ నిలయం చిన్నారులు త్యాగరాజ వేషధారణలో శృతిలయ సంగీత శిక్షణాలయం విద్యార్థుల త్యాగరాజ కృతులతో తిరువీధి వైభవంగా జరిగింది. కర్ణాటక సంగీత సాంప్రదాయం గొప్పతనం ఇనుమడించే విధంగా త్యాగయ్య కృతుల ఆలాపనతో తిరువీధి సాగింది. అనంతరం త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కృతుల బృందగానం శ్రోతలను అలరించింది. ముఖ్య అతిథి రమాదేవి గారు సంప్రదాయ పద్ధతిలో జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ కార్యక్రమ నిర్వాహకులు మండా శ్రీనివాస్ సంగీత సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి వాయులేనంపై దూసి రమేష్ బ్రహ్మాజీలు, మృదంగంపై మండా శ్రీనివాసరావు సహకరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సత్యనారాయణ, నిక్కు అప్పన్న, కనుగుల దుర్గా శ్రీనివాస్, కామేశ్వరరావు, బండారు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా పర్యటనను వ్యతిరేకించాలని వామపక్షాల నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై రాజ్యసభలో అవమానకరమైన, అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలను చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్ష పార్టీల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం వామపక్షాలు, పలు ప్రజా సంఘాలు శ్రీకాకుళం జిల్లా కేంద్రం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలియజేశాయి. అంబేద్కర్ను అత్యంత అభ్యంతరకరంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెళ్లిబుగుతున్నాయని వామపక్ష ప్రజా సంఘాల నాయకులన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కేంద్ర బీజేపీ వైఖరిలో మార్పు లేదని విమర్శించారు. అన్ని తరగతుల, వర్గాల ప్రజానీకం, సామాజిక ప్రజా సంఘాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సిపిఐ జిల్లా నాయకులు చిక్కాల గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడీ గో బ్యాక్ అని చెప్పి ఈరోజు అమిత్ షా పర్యటన ఈవేళ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలన్నీ కూడా ఈవేళ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళంలో కూడా వామపక్షాల ఆధ్వర్యంలోన గో బ్యాక్ అమిత్ షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకొని దేశానికి క్షమాపణ చెప్పాలా, మంత్రి పదవి నుంచి అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఖనిజ సంపదని, వనరులన్నీ కూడా కార్పొరేట్లు అప్పచెప్పడానికి ఈవేళ వచ్చి ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు. పూర్వ విద్యార్థుల కలయిక ఎంతో అపూర్వమైనదని, సమాజ సేవకు కొంత సమయాన్ని వెచ్చించాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు ఎన్ ఇందిరా అన్నారు. శ్రీకాకుళం స్థానిక మండల వీధి వద్ద గల ప్రభుత్వ పాఠశాలలో 2004-05 10వ తరగతి చదువుకున్న విద్యార్థులందరూ మమేకమై చదువుకున్న పాఠశాలలో 20 సంవత్సరాల తరువాత కలుసుకుని ఆనాటి సంగతులను గుర్తు చేసుకుని కష్ట సుఖాలను నెమరు వేసుకుని ఆనందంతో అప్పటి ఉపాధ్యాయులతో గడిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ప్రధానోపాధ్యాయురాలు ఎన్ ఇందిరా వేదికపై అలంకరించిన చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారని, పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, వారంతా సమావేశానికి హాజరు కావటం శుభ పరిణామం అన్నారు. గురు శిష్యుల బంధం బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడే విద్యలో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు గత స్మృతులను నెమరు వేసుకుంటూ అప్పటి అధ్యాపకులు, స్నేహితులతో ఆనందంగా గడిపారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సమ్మేళనంలో అప్పటి ప్రధానోపాధ్యాయురాలు ఎన్ ఇందిరా దంపతులు, అన్ని విభాగాల ఉపాధ్యాయులు, 2004-05 పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.